హాయ్ హలో వెల్కమ్ టు చాయ్ బిస్కెట్. నేను మీ తిమ్మారెడ్డి. అలసిన మనసుకు ఉల్లాసం, ఒత్తిడిని చూపిస్తాం కేవలం మన చాయ్ బిస్కెట్ వల్లే సాధ్యం. చాయ్ బిస్కెట్ రోజు మనం చేయబోతున్నాం చీజీ పుల్ అపార్ట్ బ్రెడ్ మరియు పానాకోటా ఎస్ప్రెసో. చీజీ అంటే మనం చాలా ఎక్కువగా మోజరెల్లా చీజ్ వాడుతున్నాం. ఈరోజు మనం తయారు చేయబోయే చీజీ పుల్ అపార్ట్ బ్రెడ్ లో అయితే మన దగ్గర పెద్ద బ్రెడ్ లోఫ్స్ ఉన్నాయి. అయితే దీన్ని కట్ చేసి దీంట్లో మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అండ్ చీజ్ పెట్టి అవెన్లో పెట్టి బేక్ చేసుకున్నప్పుడు ఆ చీజ్ మొత్తం బాగా మెల్ట్ అయిపోతుంది కదా. అంటే ఇప్పుడు మొత్తం కట్ చేయకుండా లాస్ట్ కొద్దిగా అది మిగిలించే వరకు కట్ చేసి ఇలా డిఫరెంట్ గా ఉంటుంది, ఇలా పడిపోతూ ఉంటుంది. అందుకని పుల్ అపార్ట్ అంటే ఇట్లా గుంజి ఇట్లా పక్కన పడేదాన్ని పుల్ అపార్ట్ అంటారు. లాట్ ఆఫ్ చీజ్ తర్వాత బ్రెడ్ లో పెట్టి చేసుకున్నదాన్ని చీజీ పుల్ అపార్ట్ అని పేరు పెట్టాం మనం. అయితే దీన్ని ముందుగా ఫస్ట్ ఇలా కట్ చేసుకుందాం బ్రెడ్ ని. లాస్ట్ మొత్తం ఈ లాస్ట్ వరకు వదిలేసేయాలి. ఇలా కట్ చేసిన తర్వాత దీన్ని తీసి మళ్ళీ బ్యాక్ ఇలా ప్లేట్లో పెట్టేద్దాం. అలాగే ఇంకో బ్రెడ్ లోఫ్ని కూడా ఇలా కట్ చేద్దాం. కట్ చేసిన తర్వాత ఇలా కనిపిస్తుంది మనకి ఇది. దీంట్లో మనం దగ్గర ఉన్న ఈ వెజిటేబుల్స్ ఈ చీజ్ అంతా పెట్టేసి అవెన్లో పెట్టి బేక్ చేసుకుందాం. అయితే తర్వాత ఒక బౌల్ తీసుకొని మన దగ్గర సన్నగా తరుముకున్న ఉల్లిపాయలు, తర్వాత క్యాప్సికమ్ ముక్కలు, తర్వాత ఫ్రెష్ పుదీనాకులు, ఫ్రెష్ కొత్తిమీర, కొద్దిగా వెల్లుల్లి, ఇది కూడా సన్నగా తరుముకున్న వెల్లుల్లి, కొద్దిగా గ్రీన్ చిల్లీ పచ్చిమిరపకాయ, ఇది కూడా సన్నగా తరుముకుంది, కొద్దిగా మిక్స్డ్ హర్బ్స్ మంచి ఫ్లేవర్ కోసం, స్పైసీనెస్ కోసం కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ అండ్ గ్రీన్ చిల్లీ అదే పచ్చిమిరపకాయలు రెండు వేసుకున్నాం మనం. కొద్దిగా ఆరెగానో కూడా వేసేద్దాం. ఆరెగానో అంటే అది ఒక హర్బ్. తర్వాత కొద్దిగా ఉప్పు వేయాలి. వేసిన తర్వాత వీటన్నింటినీ బాగా కలిసేటట్లుగా స్పూన్తో కలిపేసుకోవాలి. ఇవన్నీ కలుపుకుంటున్న సమయంలో మనం అవెన్ ఆన్ చేసి 200 degrees సెంటిగ్రేడ్ దగ్గర పెట్టేద్దాం. అవన్నీ 180 to 200 అంటే ఎగ్జాక్ట్ 200 అవసరం లేదు, 180 degrees దగ్గర కూడా సరిపోతుంది ఇది. అయితే మనం ముందుగానే కట్ చేసుకున్నాం కదా ఈ బ్రెడ్ ని ఈ బేకింగ్ ట్రేలో పెట్టేద్దాం. ఇప్పుడు బేకింగ్ ట్రేలో పెట్టేసిన తర్వాత మన దగ్గర ఈ వెజిటేబుల్స్ ఇందా కలిపేసుకున్నాం కదా ఈ బౌల్ వేసుకొని, సో ఈ వెజిటేబుల్స్ని ఇలా కొద్దిగా ఓపెన్ చేస్తూ దీంట్లో వేసేసాలి. వెజిటేబుల్స్ అన్నీ వేసాక ఈ చీజ్ని ఒక్కొక్క పీసెస్గా ఇలా దీంట్లో ఇలా పెట్టేద్దాం. ఈ చీజ్ మెల్ట్ అవుతుంది కదా మనం అవెన్లో పెట్టినప్పుడు, మెల్ట్ అయ్యి చాలా చాలా సాఫ్ట్గా టేస్టీగా తయారైపోతుంది. పుల్ అపార్ట్ అంటే ఇట్లా పడిపోయినట్లుగా ఉంటుంది కదా, దాన్నే పుల్ అపార్ట్ అంటారు. మనం చీజ్ అన్ని పెట్టుకున్న తర్వాత ఇది అలాగే సైడ్ పడిపోయినట్లుగా అనిపిస్తుంటుంది. చివరగా ఈ లాస్ట్ దాంట్లో కూడా చీజ్ పెట్టేద్దాం. ఈ బ్రెడ్లో అయిపోయింది కదా, అలాగే ఇంకో బ్రెడ్లో కూడా చాలా చాలా ఎక్కువగా మోజరెల్లా చీజ్ బ్రెడ్ వస్తున్నాం. ఎందుకంటే మన బ్రెడ్ లోఫ్ కూడా చాలా పెద్దగా ఉంది కదా, ఇంత చీజ్ సరిపోతుంది. ఇప్పుడు 180 degrees టెంపరేచర్ అని చెప్పాను కదా అవెన్లో, 180 degrees టెంపరేచర్లో 8 నుంచి 10 నిమిషాలు మాత్రమే, అంటే 8 to 10 minutes అవెన్లో పెట్టుకుంటే సరిపోతుంది. చీజ్ మెల్ట్ అయ్యి మనం దీంట్లో వేసుకున్న వెజిటేబుల్స్ కొద్దిగా కుక్ అయితే సరిపోతుంది. అయితే ఇప్పుడు అవెన్లో పెట్టేద్దాం దీన్ని. చీజీ పుల్ అపార్ట్ బ్రెడ్ కుక్ అవడానికి 8 నిమిషాలు పడుతుంది కదా, ఇందులో మనం అనుకున్న ఆ పానాకోటా ఎస్ప్రెసో తయారు చేసేద్దాం. యాక్చువల్గా ఇటలీ అనే కంట్రీలో కుక్డ్ క్రీమ్ ని పానాకోటా అంటారు. అయితే మన దగ్గర ఇప్పుడు క్రీమ్ ఉంది కదా, దీన్ని ప్యాన్ లో వేసి కుక్ చేసుకుందాం, అది పానాకోటాగా తయారైపోతుంది. కాకపోతే కొద్దిగా తేడా ఉంది రెసిపీ, అది నేను మీకు చెప్తాను ఎలా అని.
అయితే మిల్క్ అండ్ క్రీమ్ రెండు మన దగ్గర ఒక ప్యాన్ లో వేసేసుకోవాలి. ఫస్ట్ గా ముందుగా స్టవ్ ఆన్ చేసి ముందుగా క్రీమ్, ఆ తర్వాత కొద్దిగా మిల్క్, ఈ రెండు వేసి కుక్ చేసుకోవాలి. దీంట్లోనే కొద్దిగా షుగర్ కూడా వేసేద్దాం. సరిపడా షుగర్, చక్కెర. ఇది ఇప్పుడు కుక్ చేసుకోవాలి. కుక్ అయిన తర్వాత అది కొద్దిగా గట్టిపడడానికి మన దగ్గర కొద్దిగా కార్న్ ఫ్లవర్ ఉంది. సో ఇది ఒకసారి ఉడికిన తర్వాత, ఒకసారి బాయిల్ అయిన తర్వాత దీంట్లో కొద్దిగా కార్న్ ఫ్లవర్ లో కొద్దిగా వాటర్ వేసి కలిపేసి దీంట్లో పోసి కొద్దిగా థిక్ అవుతుంది కదా, అప్పుడు తీసి గ్లాస్లో వేసుకుందాం. అయితే ఇది కుక్ అయ్యే లోపల మనం ఇందాక అవెన్ లో పెట్టుకున్నాం కదా చీజీ పుల్లాపాట్ బ్రెడ్, అది రెడీ అయిపోయి ఉంటుంది. అది తీసేద్దాం అవెన్ లో నుంచి. వావ్, చూసారు కదా చాలా ఎక్కువ చీజ్ వేసుకున్నాం కదా, అది మెల్ట్ అయ్యి ఇలా సైడ్ కి ఇలా పొంగిపోతుంది కదా. అయితే ఇప్పుడు దీన్ని తీసి మనం ఒక బాస్కెట్ లో అరేంజ్ చేసుకుందాం. చెప్పాను కదా పుల్లాపాట్ అంటే ఇట్లా విడిపోవడం అని. అయితే ఇప్పుడు మనం ఒకవేళ ఒక స్లైస్ పట్టుకొని ఇలా తీసామనుకోండి, చీజ్ ఇలా సాగుతూ వస్తుంది. దీన్నే మనం పుల్లాపాట్ అంటాం. అయితే ఇప్పుడే అవెన్ నుంచి తీసాం కదా, కొద్దిగా వేడిగా ఉంది, అందుకే ఒక స్పాచులా తీసుకొని పైలట్ నైఫ్ తీసుకొని దీంట్లో అరేంజ్ చేసుకుందాం. చీజ్ అంతా బయటకు వచ్చేసింది కదా, అందుకని ఇట్లా సాగుతూ ఉంది ఇది. అయితే దీన్ని కూడా ఇలా పైనుంచి పెట్టేద్దాం. చెప్పాను కదా ఇలా మనం ఇలా పుల్లాపాట్ అవుతుంది అనేది. అయితే మనం కుక్ చేసుకున్న వెజిటేబుల్స్ ప్లస్ చీజ్ మొత్తం బాగా కుక్ అయ్యి ఇలా సాగి ఇలా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు తింటే. అయితే దీన్ని కూడా తీసి ఇలా పైన అరేంజ్ చేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మనం పానకోటా ఎస్ప్రెసో తయారు చేస్తున్నాం కదా. అయితే ఇప్పుడు మనం వేసుకున్న క్రీమ్ తర్వాత మిల్క్ రెండు కుక్ అయిపోయాయి. దీంట్లో ఇందాక చెప్పాను కదా మన దగ్గర ఉన్న కార్న్ ఫ్లవర్ లో కొద్దిగా వాటర్ పోసి దీంట్లో వేసేద్దామని. కొద్దిగా వాటర్ పోసి ఒక స్పూన్తో అలా మిక్స్ చేసేది. కార్న్ ఫ్లవర్ లో నీళ్ళు పోసుకొని మిక్స్ చేసుకున్నాం కదా, ఇంతలో ఇంకో ప్యాన్ లో వాటర్ వేడి చేసుకున్న తర్వాత దీంట్లో మన దగ్గర ఉన్న కాఫీ పౌడర్ వేసేసుకొని డికాషన్ రెడీ చేసుకోవాలి. ఈ కార్న్ ఫ్లవర్ మిక్చర్ ని ఇప్పుడు మనం ఇందాక మిల్క్ అండ్ క్రీమ్ వేసి కుక్ చేసుకుంటున్నాం కదా, మిల్క్, షుగర్ అండ్ క్రీమ్. ఇప్పుడు దాంట్లో కొద్దిగా ఈ కార్న్ ఫ్లవర్ వాటర్ వేసేస్తే థిక్ అయిపోతుంది ఇది. కార్న్ ఫ్లవర్ నీళ్ళు చూసి వేసుకోవాలి, ఒకవేళ ఎక్కువగా అయినట్లయితే చాలా చాలా థిక్ అవుతుంది. మనకంత థిక్ అవసరం లేదు ఇది. ఇప్పుడు 3 చెంచాలు వేసాను కదా, ఇంకొక చెంచా వేస్తే సరిపోతుంది. సో ఇలా థిక్ అయిన తర్వాత మనం ఇప్పుడు 2 గ్లాసులు తీసుకొని రెడీ పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా ఈ థిక్ అయిన క్రీమ్, మిల్క్, షుగర్ మిక్చర్ కదా ఇది, దీన్ని మనం ఈ గ్లాసులో వేసేద్దాం ఫస్ట్. అలాగే ఇంకో గ్లాసులో కూడా. ఇప్పుడు ఇది పానకోటా అంటే కుక్డ్ క్రీమ్. ఎస్ప్రెసో అంటే ఇటలీలో బ్లాక్ అండ్ వెరీ వెరీ స్ట్రాంగ్ కాఫీ. అయితే ఇప్పుడు నీళ్ళు మరిగించుకొని దీనిలో కాఫీ పౌడర్ వేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పానకోటా మీద ఈ ఎస్ప్రెసో కాఫీని పైనుంచి పోసేద్దాం. చూసారుగా, చూడడానికి చాలా చాలా డిఫరెంట్గా ఉంది. టేస్ట్ చేయడానికి కూడా ఇంకా చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనం ఫస్ట్ తాగినప్పుడు ఈ స్ట్రాంగ్ కాఫీ వస్తుంది, ఆ తర్వాత ఆ కుక్డ్ క్రీమ్, కుక్డ్ స్వీట్ అండ్ క్రీమ్ వస్తుంది. అయితే మనం ఇందాక తయారు చేసుకున్న ఈ చీజీ పుల్లాపాట్ బ్రెడ్ మరియు ఈ పానకోటా ఎస్ప్రెసో రెండు టేస్ట్ చేసి చూసేద్దాం. చీజీ పుల్లాపాట్ బ్రెడ్ మరియు పానకోటా ఎస్ప్రెసో రెండు రెడీగా ఉన్నాయి మన దగ్గర. అయితే ముందుగా ఈ పుల్లాపాట్ చీజీ బ్రెడ్ టేస్ట్ చేద్దాం. మనం ఆ మిక్స్డ్ హర్బ్స్
తర్వాత పచ్చిమిరపకాయలు, తర్వాత రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అన్ని వేసుకున్నాం కదా, ప్లస్ సాల్ట్ కూడా బాగా తగులుతుంది. ఆ మోజరెల్లా చీజ్ లోని సాల్ట్ చాలా చాలా సాఫ్ట్ గా నోట్లో మెల్ట్ అయిపోతుంది. దీంతో కాంబినేషన్ లో చేసుకున్న ఈ పానాకోటా ఎస్ప్రెసో కూడా టేస్ట్ చేసేద్దాం. చాలా చాలా స్ట్రాంగ్ గా ఉందండి. ఒకవేళ మనం స్పూన్ తో పెట్టి కలుపుకొని తిన్నట్లయితే బాగుంటుంది. పైన అయితే ఓన్లీ డార్క్ బ్లాక్ కాఫీ వస్తుంది కదా, కొద్దిగా చేదుగా ఉంది. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్. చీజీ పూల్ అపార్ట్ బ్రెడ్ తయారు చేయ విధానం. ముందుగా బ్రెడ్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ, గ్రీన్ క్యాప్సికం, పుదీనాకులు, కొత్తిమీర, వెల్లుల్లి, పచ్చిమిర్చి, మిక్స్డ్ హర్బ్స్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ మరియు ఒరిగానో వేసి కలుపుకోవాలి. సిలికాన్ మ్యాట్ ఉన్న బేకింగ్ ట్రే తీసుకొని దానిలో బ్రెడ్స్ పెట్టి ఆ బ్రెడ్స్ మధ్యలో బౌల్లోని మిశ్రమం మరియు చీజ్ పెట్టుకుని 180 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద 8 నిమిషాల పాటు అవెన్ లో బేక్ చేసుకుని వుడెన్ బోర్డ్ పై పెట్టి సర్వ్ చేసుకుంటే మనకు కావలసిన చీజీ పూల్ అపార్ట్ బ్రెడ్ రెడీ. పానాకోటా ఎస్ప్రెసో తయారు చేయ విధానం. ఒక ప్యాన్ తీసుకొని దానిలో ఫ్రెష్ క్రీమ్, పాలు మరియు చక్కెర వేసి ఉడికించాలి. కార్న్ ఫ్లవర్ లో కొంచెం నీళ్లు పోసి ఈ మిశ్రమం ప్యాన్ లో వేసి మరికొంతసేపు ఉడికించాలి. తర్వాత మరో ప్యాన్ లో నీళ్లు పోసి వేడి చేసుకుని దానిలో కాఫీ పౌడర్ వేసి డికాక్షన్ చేసుకోవాలి. తర్వాత 2 గ్లాసులు తీసుకుని వాటిలో పాలు మరియు కార్న్ ఫ్లవర్ ల మిశ్రమం వేసి దాంట్లో కాఫీ డికాక్షన్ వేసుకొని సర్వ్ చేసుకుంటే మనకు కావలసిన పానాకోటా ఎస్ప్రెసో రెడీ. చూసారుగా ఇవాళ చీజీ కాంబినేషన్. ఇలాగే ఇంకో సరికొత్త కాంబినేషన్ తో రేపు మీ ముందుంటాను. చా బిస్కెట్ లో మీ తిమ్మారెడ్డి.